రేపు సాయంత్రానికల్లా అన్ని ప్రచారాలు క్లోజ్. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం బైపోల్ పీక్స్ కి చేరిపోయినట్టుగా కనిపిస్తోంది. కేటీఆర్, కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వారిద్దరూ బ్యాడ్ బ్రదర్స్ అంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ పై కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేశారు. పేదవారి ఇళ్లపైకి హైడ్రాని పంపారు అన్నారు కేటీఆర్. ఓటు వేయకపోతే పెన్షన్ ఇవ్వమని బెదిరిస్తున్నారు అన్నారు హరీష్ రావు. కేటీఆర్, కిషన్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి వీళ్ళిద్దరూ అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది, ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాసులు కానీ, ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. జూబ్లీ హిల్స్ లో ఓటర్లను కాంగ్రెస్ బెదిరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓటు వేయకుంటే పథకాలను ఆపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నాడు. తెలంగాణలో బుల్డోజర్ పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదవారి ఇళ్లపైకి హైడ్రాని పంపుతున్నారన్నారు. బస్తీల మీదకి బుల్డోజర్లు పంపి, బస్తీల మీదకి ఇవాళ జేసీబీలు పంపి పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది. హైడ్రా అని ఒక దంద పెట్టిండు. హైడ్రా అనే దంద పెట్టి ఇవాళ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్ళే తేరగ దొరికిండ్రు. గరీబోళ్ళ ఇండ్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు. ఇలా హైడ్రాని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసుకుంటా, బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా, ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు.